హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోర్ట్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో రెస్పాన్స్ షీట్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. సో అవి కూడా ఒక 3-4 డేస్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో 24/8/25 చివరి రోజున చివరి షిఫ్ట్ 3 చాలా టఫ్గా వచ్చింది. ఇంగ్లీష్ కూడా టఫ్గా వచ్చింది. సో దాంట్లో వచ్చిన జీకే క్వశ్చన్స్ కొన్ని గ్యాదర్ చేశాను. సో అవి చూద్దాం ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డయూ డామన్ దీని యొక్క విస్తీర్ణం అడిగాడు. సో నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నియరెస్ట్ ఆప్షన్స్ నాకు గుర్తులేదు. సో రఫ్గా రాశాను మనకు అడిగినవి. సో జమ్మూ కాశ్మీరు 44,000 సంథింగ్ వచ్చింది. చండీగఢ్ 114, దాద్రా నగర్ హవేలీ అండ్ డయూ డామన్ 444. నెక్స్ట్ గుల్బెంకిన్ అవార్డు 2024 ఏపీ నుంచి ఎంతమందికి వచ్చిందని అడిగాడు. మొత్తం 3కి వచ్చింది. 1 ఏపీ సిఎన్ఎఫ్, 2 విజయ్ కుమారు, 3 నాగేంద్రమ్మ. 3కి వచ్చింది మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి. నెక్స్ట్ 3వ క్వశ్చన్, యూనియన్ బడ్జెట్లో స్పోర్ట్స్కి ఎంత అలొకేట్ చేశారని చెప్పి అడిగాడు 25-26లో. సో 3794 crores దీనికి సంబంధించి. నెక్స్ట్ గ్లూకోజ్లో ఎన్ని కార్బన్ పరమాణువులు ఉంటాయని అడిగాడు. సో టోటల్ 6 ఉంటాయి. మనకి గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. సో దాని ప్రకారం చూసుకున్నా కానీ మనకి కార్బన్ ఆటమ్స్ మనకు 6 ఉంటాయి మొత్తం. కుషాణ రాజవంశంలో మొదటి ప్రముఖ పాలకుడు ఎవరని అడిగాడు. సో నేను కూడా కనిష్కుడిని పెట్టాను. సో చాలామంది అదే పెట్టుంటారేమో, కానీ ఆ కరెక్ట్ ఆన్సర్ కుజులా కార్డ్ఫీసెస్ అంట. నెక్స్ట్ ఆర్టికల్ 18 గురించి అడిగాడు. క్రింది వాటిలో కానిది ఏదైనా అడిగినట్టున్నాడు. సో దానికి మామూలుగా ఆర్టికల్ 18లో ఏముందంటే ఎడ్యుకేషనల్ మిలిటరీ టైటిల్స్ తప్ప మిగతా ఏది వాడకూడదని ఇచ్చున్నాడు. సో అది. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించి క్రింది వాటిలో కానిది ఏదైనా ఇచ్చాడు. మామూలుగా ఇది విదేశీయులకు వర్తించదు అనేది కరెక్ట్ ఆన్సరు మనకు అక్కడ ఇచ్చిన వాటిలో. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఫిజికల్ పాలసీకి సంబంధించి గవర్నమెంట్ తీసుకునే చర్య అడిగాడు. మామూలుగా గవర్నమెంట్ ట్యాక్సేషన్ సంబంధించి అంటే ఫిజికల్ పాలసీ, ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ట్యాక్స్లు ఏం చేస్తుంది, నెక్స్ట్ మనకి రెసిషన్ వస్తుంది కదా, అలాంటప్పుడు రెసిషన్ అలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అనేది మనకి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. దాని మీద ట్యాక్సులు తగ్గించడం కానీ పెంచడం కానీ. నెక్స్ట్ ఏపీ పీసీబీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఒకటి అడిగాడు. అంటే అవి ప్లాస్టిక్ రూల్స్ని 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ని వీటిలో ఏది అమలు చేస్తుంది రూల్స్ని అని అడిగాడు. సో నాకు కరెక్ట్ ఆన్సర్ తెలియలేదు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ యునెస్కో గుర్తింపు పొందిందా లేదని ఒక క్వశ్చన్ అడిగినట్టున్నాడు. దానికి యునెస్కో గుర్తింపు ఉంది. నెక్స్ట్ చిట్టగాంగ్ ఘటన ఏ తేదీన జరిగిందని అడిగాడు. చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ April 19, 1913 జరిగింది. నెక్స్ట్ ఆర్సిలార్ మెట్టల్ ఏ కంపెనీతో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఏపీలో కలిసి పనిచేస్తుందని అడిగాడు. గ్రీన్కో గ్రూప్తో కలిసి పనిచేస్తుంది ఏపీలో ఆర్సిలార్ మెట్టల్ అనే కంపెనీ. నెక్స్ట్ మార్చ్ 2025న 5G హ్యాకథాన్ జరిగింది. దాని యొక్క థీమ్ ఏదని అడిగాడు. దాని యొక్క థీమ్ వచ్చి ఇన్నోవేటింగ్ ది ఫ్యూచర్ విత్ ది 5G టెక్నాలజీస్. ఇది కరెక్ట్ ఆన్సరు. ఎక్స్ రాడార్ ఫ్రీక్వెన్సీ అడిగాడు. దీనికి వచ్చి 8 to 12 గిగా హెడ్జెస్. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15 వచ్చి ఆపరేషన్ హర్మశక్తి ఇండియా ఏ దేశంతో కొలాబరేట్ చేసింది అని అడిగాడు. మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది. సో దీనికి ఆన్సర్ వచ్చి మలేషియా. నెక్స్ట్ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటు, దాని కింద ఉన్న ఆర్టికల్స్ దానికి మ్యాచింగ్ అడిగాడు. సో 330A వచ్చి ఉమెన్ రిజర్వేషన్ ఇన్ లోక్సభ, 332A వచ్చి ఉమెన్ రిజర్వేషన్ ఇన్ అసెంబ్లీసు, 334A వచ్చి ఇది 2026 తర్వాత జరగబోయే డీలిమిటేషన్ కమిషన్ తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పి లాస్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఇండియన్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ భారత కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన చట్టం ఏ సంవత్సరంలో తీసుకురాబడిందని అడిగాడు. 1963. నెక్స్ట్ బిల్ సేవా మండలి వ్యవస్థాపకులు ఎవరిని అడిగాడు. అమృత్ లాల్ విఠల్దాస్ టక్కర్, ఈయన దీన్ని స్థాపించాడు. మధ్యప్రదేశ్లో గల టైగర్ రిజర్వ్ పన్నా టైగర్ రిజర్వ్. నెక్స్ట్ మర్రి చెన్నారెడ్డి స్థాపించిన పార్టీ పేరు తెలంగాణ ప్రజా సమితి TPS. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి. కట్ ఆఫ్ ఎంత ఉందనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఈ షిఫ్ట్కి సంబంధించి మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి. సో వాటికి కూడా ఆన్సర్స్ సెర్చ్ చేసి మనం మిగతా 20 క్వశ్చన్స్కి వీడియో చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.
రిమైనింగ్ షిఫ్ట్స్ కూడా మీకు ఈ విధంగా కావాలంటే కామెంట్ చేయండి, వాటికి కూడా వీడియో